యు నో వాట్, జస్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి. నేను బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయించుకున్నాను, అదే ఇంకా బ్లడ్ ఇచ్చాను. రేపు టెస్ట్ రిజల్ట్స్ చెప్తారు గైస్. యాక్చువల్లీ నాకు ఎప్పుడు నీడిల్స్ అంటే చాలా భయం ఉండేది, కానీ ఈ ఒక్క రోజు వల్ల నాకు నా భయం అంతా పోయింది. నేను పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా నాకు బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయలేదు, అందుకే నేను ఈరోజు చేయించుకున్నాను. సో నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నా రిజల్ట్స్ చూడడానికి. కానీ నాకు ఫస్ట్ టైం ఇంజెక్షన్ చేసినప్పుడు నొప్పి వచ్చింది, కానీ నెక్స్ట్ సెకండ్ ఇంకా అసలు నొప్పే రాలేదు. సో దానివల్ల నాకు నా భయం అంతా అయిపోయింది. ఇంకా భయం లేదు నాకు, నా భయం పోయింది. వెయిట్ గైస్, మా మదర్ కూడా చెప్తారంట, చూడండి. అప్పటి నుంచి అడుగుతుంది బ్లడ్ గ్రూప్ ఏంటమ్మా టెస్ట్ చేయించని. సరే అపోలోలో పెట్టాను, చాలా భయం వేసింది. ఈ నీడిల్ ఏమైనా ఇంజెక్ట్ చేస్తే ఏడుస్తుందేమో అని, బట్ అసలు చాలా ధైర్యంగా చేయించుకుంది. తర్వాత ఏమో ఇప్పుడు నాకు నీడిల్స్ అంటే భయం కూడా పోయిందని చెప్పింది. సో నేను అనుకున్నంతలా ఏమీ యాడ్ అవ్వలేదు. షీఈస్ బ్రేవ్ యాక్చువల్లీ. షీ డిడ్ ఇట్ వెల్ అండ్ షీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. రేపు రిజల్ట్స్ వస్తాయి, గ్రూప్ ఏంటో చెప్తుంది. ఓకే, తీసుకోమ్మా. అదనమాట మా మదర్ చెప్పేది. సో మళ్ళీ రేపు కానీ ఎప్పుడో ఇంకా రిజల్ట్స్ వస్తాయి, అప్పుడు నేను మీకు చెప్తా. అంటిల్ దెన్ బాయ్. సో గాయస్, నా టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసాయి. నా బ్లడ్ గ్రూప్ ఏంటో తెలిసిపోయింది. నా బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఏ పాజిటివ్. నేను ఏదైతే అస్సలు రాకూడదు అనుకున్నానో అదే వచ్చింది నా బ్లడ్ గ్రూప్గా. కానీ పర్లేదులే, నేను నిన్న చేసిన బ్లడ్ గ్రూప్ టెస్ట్కి దానివల్ల నాకు ఫుల్ సివియర్ ఫీవర్ గాయస్, అదనమాట. అందుకని నాకు ఇప్పుడు కోల్డ్ కూడా ఉంది బాగా. కానీ నా టెస్ట్ రిజల్ట్స్తో నేను అంతేమీ సాటిస్ఫై అవ్వలేదు. మా పాప చెప్పినట్టు దాని రిజల్ట్స్ వచ్చాయి, రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ రాగానే ఏంటి ఏ గ్రూప్ అనుకొని హడావుడిగా ఓపెన్ చేసింది. ఏ పాజిటివ్ అని తెలిసింది. తెలియగానే నాకు ఇది వద్దు అమ్మ, నాకు వేరే బ్లడ్ గ్రూప్ కావాలి అంది. వేరే బ్లడ్ గ్రూప్ ఎక్కడి నుంచి తీసుకొస్తా? సో ఏ పాజిటివ్, నాది ఏ పాజిటివ్, వాళ్ళ తమ్ముడిది ఏ పాజిటివ్, దానిది ఏ పాజిటివ్, మొత్తం ముగ్గురిది ఏ పాజిటివ్ వచ్చేటప్పటికి నాకు వద్దు అంది. అంతే.